హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో నేను ఎవరు, నా ప్రొఫైల్ ఏంటి అన్ని గురించి చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, అవసరం అనిపిస్తే చూడండి. ఈ వీడియోలో ఎస్డిఎల్సి అంటే ఏంటి, ఎస్డిఎల్సిలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అండ్ అనాలిసిస్ అంటే ఏంటో మొత్తం చెప్తా. నేను ఏ టాపిక్ అయినా ఒక సిరీస్లో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రిఫరెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సిరీస్లో మనం చూడబోయే టాపిక్ ఎస్డిఎల్సి. అసలు లైఫ్ సైకిల్ అంటే ఏంటి? లైఫ్ సైకిల్ అంటే ఒక ఆర్గానిజం కానీ ఒక మనిషి కానీ పుట్టిన దగ్గర నుంచి తను చనిపోయే వరకు తను చేసే యాక్షన్స్ కానీ ఏదన్నా తను ఎలా మెయింటైన్ అయ్యాడు ఇవన్నీ చెప్పడమే ఒక లైఫ్ సైకిల్. ఇన్ ద సేమ్ వే ఒక సాఫ్ట్వేర్, ఒక ఐడియా వచ్చిన దగ్గర నుంచి, ఒక మనిషికి ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియా వచ్చిన దగ్గర నుంచి అది సాఫ్ట్వేర్ లాగా ఎలా కన్వర్ట్ అయింది, ఆ కన్వర్ట్ అయిన సాఫ్ట్వేర్ ఎలా మెయింటైన్ అయింది, మెయింటైన్ అయిన సాఫ్ట్వేర్ ఎండ్ యూజర్ ఎలా వాడాడు అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ ఎస్డిఎల్సి అనే టాపిక్లో టోటల్ 7 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అండ్ అనాలిసిస్, ఫీజిబిలిటీ స్టడీ, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్. సో టోటల్ 7 ఫేజెస్ ఉంటాయి. అసలు ఈ టాపిక్ అంతా వదిలేద్దాం. ముందు ఒక ఐడియా ఎలా వస్తుంది? బేసిక్గా ఒక ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడన్నా ఒక మనిషి ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడే ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైన్లో నుంచొని టికెట్ తీసుకోవడం అనేది ఒక ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం కోసం ఎన్ని యాప్స్ వచ్చాయో మనకి తెలుసు. అందులో బుక్ మై షో, ట్రైన్ టికెట్స్ కోసం ఐఆర్సిటిసి, ఇవన్నీ. సో ఈ ప్రాబ్లం నుంచి పుట్టుకొచ్చేదే ఒక ఐడియా. సో ఈ ఐడియాని ఒక సాఫ్ట్వేర్ రూపంలో ఎలా కన్వర్ట్ చేశారు అనేది ఎస్డిఎల్సి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అండ్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అంటే నథింగ్ బట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అన్నట్టు. ఈ ఫేజ్ని ఒక స్టోరీలో చూద్దామా? ఫస్ట్ ఒక మనిషి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి అతని దగ్గర సొల్యూషన్ కూడా ఉంది. సో అతను ఏం చేశాడంటే, ఒక డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్లో నీట్గా ప్రాబ్లము దానికి సొల్యూషన్ రాసుకున్నాడు. బట్ అతనికి మాత్రం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం రాదు. అందుకని అతను ఏం చేశాడంటే, ఆ డాక్యుమెంట్ తీసుకొని ఒక కంపెనీకి వచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి, భయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కూడా నా దగ్గర ఉంది, మీరు దీనికి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అని అడిగాడు. ఇక్కడ పాజ్ చేస్తే ఈ పర్సన్ ఎవరైతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ప్రొవైడర్ అవుతుంది. ఎవరైతే పర్సన్ ఆ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చారో అతను క్లయింట్ అవుతాడు. ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ బిఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు. ఎందుకంటే ఇందులో బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ అతను రాసుకొని పెట్టుకున్నాడు అనమాట. అంటే ఆ ప్రాబ్లమ్, ఆ సొల్యూషన్ అదంతా కలిపి అది బిఆర్ఎస్ డాక్యుమెంట్ అవుతుంది. సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఎవరైతే బిఆర్ఎస్ డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని బిజినెస్ అనలిస్ట్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బిఆర్ఎస్ డాక్యుమెంట్ని తీసుకొని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్లో ఏమేమి చూస్తారంటే, అసలు ఈ బిజినెస్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా, కంప్లీట్గా ఉందా లేదా, ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, అంటే ఒక పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో నాకు ఈ ఫీచర్ కావాలి అని రాసి ఒక పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో నాకు ఈ ఫీచర్ వద్దు అని రాసేదనుకోండి, ఇలాంటివి కన్ఫ్యూజన్స్ అంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఈ డాక్యుమెంట్లో ఉన్నాయా అని అనాలిసిస్ చేస్తారనమాట. అందుకే వాళ్ళ రోల్ బిజినెస్ అనలిస్ట్ అంటారు. ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ డాక్యుమెంట్ని ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్లో ఏం రాస్తారంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాస్తారు. ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ సాఫ్ట్వేర్ని మనం చేయడానికి ఈ టెక్నాలజీ వాడాలి, సో ఈ టెక్నాలజీలో మనం ఇది డెవలప్ చేయాలి. ఈ హై లెవెల్ డాక్యుమెంట్ని ఏమంటారంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు. ఎస్ఆర్ఎస్ అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ టోటల్ ఫేజ్ ఏదైతే ఉందో దీన్నే రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అండ్ అనాలిసిస్ అంటారు అనమాట. ఫీజిబిలిటీ స్టడీ గురించి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.